ఇక జానీ మాస్టర్ అరెస్ట్ పై పోలీసులు అధికారిక ప్రకటన చేశారు. జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును నార్సింగి పిఎస్ లో రిజిస్టర్ చేశామన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశామని తెలిపారు. 2020లో తన అసిస్టెంట్ గా ఉన్న మైనర్ యువతిపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ముంబైలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని వెల్లడించారు. జానీ మాస్టర్ పై ఫోక్సో కేసు కూడా పెట్టామన్నారు పోలీసులు. జానీ మాస్టర్ గోవాలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. గోవా కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్ కింద హైదరాబాద్ తీసుకొస్తున్నామన్నారు నార్సింగ్ పోలీసులు. రేపు కోర్టులో ప్రవేశపెడతామన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, అధికారికంగా జానీ మాస్టర్ వ్యవహారం పైన పోలీసులు ఒక ప్రెస్ ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. తనపై ఏ సెక్షన్ లో నమోదు చేశాము, ఎందుకు ఆ సెక్షన్ లో నమోదు చేయాల్సినట్టు కూడా పూర్తి వివరాలు దాంట్లో పొందుపరుస్తూ ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. బాధితురాలు ముందుగా 0 FIR నమోదు చేసి రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి తిరిగి నార్సింగి పోలీస్ స్టేషన్ కి ఈ కేసు బదిలీ చేస్తామన్నట్టుగా మొదట బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారంగా క్రైమ్ నెంబర్ 1371/2024 అంటూ సెక్షన్ 376 క్లాస్ 2 క్లాస్ N ఫైనాన్స్ 323 IPC కింద ఎవరైతే బాధితురాలు షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ అంటూ తను పరిచయం అయినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పూర్తి పేర్లు దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. 2020లో ముంబైలో వర్క్ ట్రిప్ లో వెళ్తున్నప్పుడు అక్కడికి చేరుకున్న తర్వాత తను సెక్సువల్ గా హరాస్ చేశాడని, తనను బెదిరించసాగాడని, ఈ వ్యవహారం బయటకు వస్తే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానంటూ కూడా తను బెదిరించాడన్నట్టు కూడా బాధితురాలు ఫిర్యాదు అందజేసింది. అనంతరం బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇతను నిజంగానే వేధింపులకు పాల్పడ్డాడంటూ కూడా ఆల్టర్ గా మళ్ళీ పోక్సో యాక్ట్ 2012 5 క్లాస్ 1 రెడ్ విత్ 6 పోక్సో చట్టం కింద పోలీసులు మరో సెక్షన్ ని కూడా ఆల్టర్ చేయడం జరిగింది. 19/9/2024 అంటే ఈ రోజు గోవాలో జానీ మాస్టర్ పట్టుబడ్డాడు. అతను ఇమీడియట్ గా కోర్టులో ప్రొడ్యూస్ చేశాము. అక్కడ గోవాలో ఉన్నటువంటి వాటిలో PT వారెంట్ పైన, ట్రాన్సిట్ వారెంట్ పైన అతన్ని మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ కోర్టులో కూడా మేము ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నామంటూ కూడా రాజేంద్ర నగర్ DCP నుంచి ఈ ప్రెస్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తన భార్య సుమలత అలియాస్ అయేషా కూడా నార్సింగి పోలీస్ స్టేషన్ ముందు హాజరయ్యారు. అయేషా పేరు జానీ అలియాస్ షేక్ జానీ, ఇద్దరు పేరుని కూడా బాధితురాలు కంప్లైంట్ లో పెట్టి తన భార్య కూడా తనపై వేధింపులను కొనసాగించింది. మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలి అన్నట్టుగా కూడా తన భార్య తనపై ఒత్తిడి తీసుకొచ్చింది అంటూ కూడా బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన తన భార్యకు నోటీసులు అందజేసి ఈ రోజు నార్సింగి పోలీసులు పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేపట్టి తన స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేసుకున్నారు. జానీ మాస్టర్ ఎట్టకేలకు వారం రోజుల తర్వాత గోవాలో దొరికినట్టుగా కూడా పోలీసులు అఫీషియల్ గా ఈ నోట్ రిలీజ్ చేశారు. కాబట్టి గోవా కోర్టులో ప్రొడ్యూస్ చేసిన అనంతరం అతన్ని హైదరాబాద్ తీసుకొచ్చి నార్సింగి పోలీసులు విచారించిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. శివ, ఓకే రవితేజ, థ్యాంక్ యూ.